కృష్ణాష్టమి 21 డే షార్ట్ సిరీస్ డే 7. మీ చుట్టూరా మీకు నచ్చిన గ్యాడ్జెట్స్, వస్తువులు, బట్టలు ఇలా ఎన్నున్నా మనసుకి ప్రశాంతత మాత్రం ఉండదు. ఈ మాట ఒప్పుకుంటారా? ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు తన స్నేహితులతో గడిపిన రోజుల గురించి భాగవతమిచ్చే వివరణతో అర్థం చేసుకుందాం. బృందావనంలోని చిన్ని కృష్ణుడు మంచుతో తడిసిన గడ్డి మీద చెప్పులు లేకుండా పరిగెత్తేవాడు. అప్పుడు అతని దగ్గర చేతిలో ఒక వేణువు, భోజనం చేయడానికి ఒక మట్టి కుండ ఇవి మాత్రమే ఉన్నాయి. ఇక తన స్నేహితులతో కలిసి గోవులను మేపడానికి తీసుకువెళ్లేవాడు. ఆ తర్వాత అందరూ కలిసి ఒకరితో ఒకరు అన్నం ముద్దలు పంచుకునేవారు. చూడటానికి సాధారణ పల్లె జనంలా కనిపించిన ప్రేమలో చాలా ధనవంతులు. వాళ్ల మనసంతా ఆనందంతో నిండిపోయేది. అక్కడ రాజభవనాల్లో లేరు, కానీ వాళ్ల జీవనం ఒక స్వర్గం. ఏ రోజు కూడా బంగారు నాణాల కోసం కాకుండా పచ్చిక బయళ్ల మీద సూర్యాస్తమాన్ని సంపదగా చూసేవారు. చలిమంటల దగ్గర పాడుకునే పాటలను ఆస్తులుగా భావించేవారు. అయితే మెటీరియలిస్టిక్ లగ్జరీస్ ఏవీ లేకపోయినా వాళ్ళు ఎంతో ఆనందంగా ఉండేవారు. ఎక్కువ కావాలని ఆశపడితే ఉన్న సంతృప్తి కూడా పోతుంది. కాబట్టి సింపుల్ గా ఉండటానికి ప్రయత్నించండి. ఈరోజు ఒక సాధారణ భోజనం అంటే బయట నుంచి ఏమీ ఆర్డర్ చేయకుండా ఇంట్లో మీ వాళ్లతో కలిసి ఒక వంట చేయండి. లేదా ఒక గంట సేపు డిస్ట్రాక్షన్స్ అన్నిటినీ దూరం పెట్టండి. మీకు బాగా దగ్గరైన ఒక వ్యక్తితో కాసేపు మీ జీవితం గురించి కొన్ని విషయాలు పంచుకోండి. ఇది మీకు నచ్చితే సింపుల్ అండ్ రిచ్ అని కమెంట్ చేయండి.